పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. అవునండి, దేవునికి స్తోత్రము. ఆకాను ఒక్కడు బంగారపు కమ్మిని తన గుడారములో దాచుకున్నందుకు సైన్యమంతా అపజయానికి గురి అయింది. ఓడిపోయారు, ప్రాణాలు పోయాయి, మరణించారు, అందరూ ఓటమి పాలైపోయారు. కానీ ప్రభువు అయిన యేసుక్రీస్తు ఒక్కడు దేవునికి విధేయత చూపించినందుకు ఈ లోకములో ఉన్న సకల ప్రజలకు దేవునికి మహిమ కలుగునుగాక, రక్షణ దొరికింది. అందరూ నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంత గొప్ప దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు గొప్ప విధేయుడు గనుక ఆయన పట్ల మనము కూడా విధేయత కలిగి జీవించాలి. అలాగున నీవు జీవించి ఆశీర్వదించబడుదువుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.